ఇంకో ఇంట్రెస్టింగ్ క్రైమ్ ఏదైనా ఏమైంది బేటా? ఎందుకలా అరిచావు? నన్ను చంపేశారు. నన్ను ఎవరో చంపేశారు. నిన్ను చంపడం ఏంటానా? ఏదో పిడకలు వచ్చినట్టుంది. పిడకలు కాదు, నన్ను చంపేశారు. నన్ను నా ఫ్యామిలీని చంపేశారు. సరేలే, లేచి బ్రష్ చేసుకో, పాలు తాగుదు. పాలు తాగడానికి నేనేమన్నా చిన్నపిల్లోడినా? ఒరే విఖ్యాత్, ఏమైందిరా నీకు? ఎందుకలా మాట్లాడుతున్నావు? నా పేరు విఖ్యాత్ కాదు, విశ్వనాథ్. కాశీ విశ్వనాథ్, ద గ్రేట్ సైంటిస్ట్ని నేను. చెప్పు రాధిక. తొందరగా ఇంటికి రండి. మీరు ఏమైంది? అది చెప్తే అర్థమయ్యేది కాదు, చూస్తేనే అర్థమవుతుంది. సరే సరే వస్తున్నా. నాన్న విఖ్యాత్, ఏమైంది బేటా? నా పేరు విఖ్యాత్ కాదు, కాశీ విశ్వనాథ్. కాశీ విశ్వనాథ్ ఈ పేరు? సైంటిస్ట్ని. హలో రవి సార్, మీరు అర్జెంట్గా మా ఇంటికి రావాలి సార్. ఏమైందయ్యా? కాశీ విశ్వనాథ్ మా ఇంటికి వచ్చాడు సార్. ఏ కాశీ విశ్వనాథు? అదే సార్, సైంటిస్టు కాశీ విశ్వనాథ్. ఏంటి, 10 రోజుల కిందట చనిపోయిన కాశీ విశ్వనాథ్ మీ ఇంటికి వచ్చాడా? అవును అవును సార్. నీకేమైనా మతిపోయిందా లేక పిచ్చెక్కిందా? పిచ్చి నాకు కాదు సార్, నా కొడుకు పట్టింది. మీరు అర్జెంట్గా రండి సార్. వస్తున్నా. ఆ రోజు మిమ్మల్ని ఎవరు చంపారు? ఏమో తెలీదు, మాస్క్ పెట్టుకున్నాడు.
ఆయన ఆత్మ మీ ఊళ్ళో ప్రవేశించింది. మళ్ళీ ఇప్పుడు వచ్చాడంటే ఏదో మంచి చేయడానికి అయి ఉంటుంది సార్. మీరేం వరీ అవ్వకండి. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే సార్. సైంటిస్ట్ గారు, మీరు లేచి బ్రష్ చేసుకుంటే మీకు బూస్ట్ ఇస్తారు. నేను బూస్ట్ తాగను, మరి వాడ్కా మాత్రమే తాగుతా. వాడ్కానా? ఓట్కానా? బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ సైంటిస్ట్ కాశీ విశ్వనాథ్ మళ్లీ పుట్టాడు. విఖ్యాత్ సేన అనే 9 ఏళ్ల కుర్రాడిలో కాశీ విశ్వనాథ్ ఆత్మ ఎంట్రీ. ఈ సంఘటనతో పూర్వజన్మలు ఉన్నాయని నమ్ముతున్న ఆస్తికులు, ఇదంతా బోటుకమని కొట్టి పారేస్తున్న నాస్తికులు, కాశీ విశ్వనాథ్తో పరిచయం ఉన్నవాళ్లు పిల్లాడితో మాట్లాడి కాశీ విశ్వనాథ్ మళ్లీ పుట్టాడని చెప్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు నువ్వు? సార్, నేను మేలుకోలు పత్రిక రిపోర్టర్ని. అయితే సార్, దేవుడు ఉన్నాడా లేడా, జన్మలు ఉన్నాయా లేవా, అలాంటి ఎన్నో ప్రశ్నలకు మీ వాడి సమాధానం సార్. ప్లీజ్ సార్, ఒక్కసారి ఇంటర్వ్యూ చేసే అవకాశం ఇవ్వండి. ఏమయ్యా, మా టెన్షన్లో మేము ఉన్నామయ్యా. ఇంటర్వ్యూ లేదు, ఏం లేదు, వెళ్ళు. సార్ సార్ ప్లీజ్ సార్, ఒక్క అవకాశం ఇవ్వండి. మానవ చరిత్రలో మీ వాడు ఒక అద్భుతం సార్. ఈ అద్భుతాన్ని అందరు తెలియనివ్వండి సార్. నీ ఐడి కార్డు చూపి. అదే సార్, హడావిడిలో మర్చిపోయాను. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను, ఇంటర్వ్యూ వేసే అవకాశం ఇవ్వండి. సరిపో. సరే సార్. మీ పేరేంటి? కాశీ విశ్వనాథ్. మీ భార్య పేరు? సుజల. 10th క్లాస్ వరకు మీరు ఏ స్కూల్లో చదువుకున్నారు? జెడ్పీహెచ్ఎస్ మహదేవ్పూర్. 10th క్లాస్లో మీ బెస్ట్ ఫ్రెండ్? నామాల రవీందర్ సూరి. అద్భుతం, మహా అద్భుతం. అన్నీ కరెక్ట్గానే చెప్పావు. వన్ లాస్ట్ క్వశ్చన్ అడగండి. ఆ హార్డ్ డిస్క్ ఎక్కడ దాచావు? ఏ హార్డ్ డిస్క్? నేనే హార్డ్ డిస్క్ గురించి అడుగుతున్నానో నీకు బాగా తెలుసు. నాకేం తెలీదు. మర్యాదగా చెప్పు. చెప్పకపోతే చచ్చిపోతావు. నన్ను చంపినా నేను చెప్పను. చెప్పరా, ఎక్కడుంది హార్డ్ డిస్క్? నాకు తెలీదు. చెప్పరా. ఇంకా ఎన్నాళ్ళు కలుగులో దాక్కుంటావురా దొంగ నా కొడక. చాలా కాలం నుంచి నీకోసం దిగుతున్నావురా. ఊసరు వెళ్ళి రంగులు మార్చట్టు మార్చి తిరుగుతున్నావా? ఇంకా తప్పించుకోలేవు. ఎలా ఆ చచ్చిపోయిన కాశీ విశ్వనాథ్ ఆత్మ ఈ విఖ్యాతులు ఎంటైందనుకున్నావా? పిచ్చ నా కొడక. నిన్ను పట్టుకోవడానికి వీటికి ట్రైనింగ్ ఇచ్చి మేము వేసిన స్కెచ్ రా ఇది. బ్లడీ ఫూల్. హార్డ్ డిస్క్ కై వలలో పడనే పాపం పసివాడు. సారీ విఖ్యాత్. ఈ నా కొడుకు నేను కొడతాడనుకోలేదు. ఇట్స్ ఓకే అంకుల్. నానా, యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసేవారా. సూపర్. థ్యాంక్ యూ నాన్న. సర్లే కానీ నీకు స్కూల్ టైం అవుతుంది. స్కూల్కి వెళ్ళడం ఏంటి? నేను సైంటిస్ట్ని కదా. ఒరే, నీ క్యారెక్టర్ అయిపోయిందిరా. స్కూల్ టైం అవుతుంది, వెళ్ళు. సార్, ఇదంతా స్కెచ్చా సార్? మరి ఆత్మలు ఎక్కడైనా ఉంటాయా ఆదినారాయణ? ఉండవు సార్. ఇంతకీ వాడు ఏం చేశాడు సార్? నాకు ప్రాబ్లం ఉంది సార్. ఏంటా ప్రాబ్లం? కోపం సార్. కోపమా? అవును సార్. మనం చూసే ఎన్నో నేరాలు ఘోరాలకు కోపమే సార్ కారణం. సాధారణంగా మనిషిలో 1% కోపం ఉందని మనం అనుకుంటే నాలో 1,00,000% ఉంది సార్. నాకెవరైనా కోపం తెప్పిస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళు చంపేస్తున్నా. ఓ మై గాడ్. కోపం చల్లారక కానీ నాకు అర్థం కావట్లేదు నేనేం చేశాను. ట్రీట్మెంట్ లేని ఈ లక్షణానికి డాక్టర్లు పెట్టిన పేరు సర్పెంట్ DNA.
నాకు తెలియకుండా జరిగే ఈ తప్పు వల్ల ఎంతో మానసిక శోభను అనుభవిస్తున్నాను సార్. దానికి నేనేం చేయాలి? ఈ భూమి మీద పుట్టిన ఎన్నో భయంకరమైన వ్యాధులకి మీలాంటి గొప్ప సైంటిస్టులు మందులు కనుక్కున్నారు సార్. మీరు ప్రయోగాలు చేసి మనిషిలో కోపాన్ని చంపేసే వ్యాక్సిన్ కనుక్కున్నట్లయితే ప్రపంచంలో క్రైమ్ రేట్ చాలా తగ్గించవచ్చు సార్. మనిషిలో ఉన్న మూర్ఖుని చంపగలిగితే మనిషిలా బతుకుతాడు. కానీ ఈ ప్రయోగం అంత ఈజీ కాదు. మీరు తలుచుకుంటే అంత కష్టం ఏం కాదు సార్. ఓకే, నీ నమ్మకానికి థ్యాంక్స్. ఐ విల్ ట్రై.